భగవద్భక్తి అనేది మాటలతో కాదు, మనసుతో ఆచరించేది. అలా భగవంతుని పట్ల అచంచలమైన భక్తితో జీవించిన మహారాజు ఆయనే అంబరీషుడు. అంబరీష మహారాజు సూర్యవంశానికి చెందిన రాజా నాభాగుడి కుమారుడు, మనువంశస్థుడు, పరమ విష్ణు భక్తుడు, మహాపుణ్యాత్ముడు. రాజసభలో రాజు అయిన హృదయంలో భగవంతుని దాసుడు. ప్రతినిత్యం శ్రీమన్నారాయణుని ధ్యానం, ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పూజ ఇవన్నీ ఆయన జీవన శైలిగా మారిపోయాయి. శ్రీమద్భాగవత పురాణం 9వ స్కందంలో ఇలా చెప్పబడింది: స ఏవ భగవాన్ రాజా అంబరీషో మహాయశః భక్త్యా వైష్ణవతాం ప్రాప్తః ప్రియో నారాయణస్య. అంటే అంబరీష మహారాజు భగవంతుని ప్రియభక్తుడు. అతని జీవితం అంతా భక్తి, ధర్మం, నియమం మరియు సత్యంతో నిండిపోయింది. చిన్ననాటి నుండే అంబరీషుడు వైష్ణవ చింతనాలీనుడు. తన రాజసభలో అధికారంగా కూర్చొని ఉన్న తన హృదయంలో మాత్రం భగవంతుని సేవకుడిగానే ఉండేవాడు. ఆయనకు భౌతిక సంపదపై ఆసక్తి లేదు. భగవంతుని స్మరణ, సత్సంగం, భక్తిపరమైన యజ్ఞాలే ఆయనను పరిపూర్ణంగా సంతోషపరిచేవి. అంబరీషుడు కుటుంబంతో కలిసి ఉపవాసం చేస్తూ భగవంతుని పూజిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆకాశ మార్గము నుంచి దుర్వాస మహర్షి తన తేజోవిరాజిత రూపంలో ప్రవేశిస్తాడు. అంబరీష మహారాజు వెంటనే లేచి ఆసనం విడిచి 2 చేతులు జోడించి మృదువుగా నమస్కరించాడు. మహర్షిని రాజసభలోని పౌరాణిక మణిపీఠంపై కూర్చోబెట్టాడు. అంబరీషుడు ఋషిని పాద ప్రక్షాళన చేసి పాదతీర్థం స్వీకరించాడు. తర్వాత గంధం, పుష్పాలు మరియు భక్తి పూర్వక ఆరాధనతో మహర్షిని సత్కరించాడు. దుర్వాస మహర్షి, రాజా, నీ భక్తి సుగంధం ఈ లోకమంతా వ్యాపిస్తుంది. నీ యజ్ఞం శుభముగా సాగుతుంది గాక అని అన్నాడు. మహారాజు వినమ్రంగా స్పందించి, మహర్షి, ద్వాదశి పూజలో మీరు కూడా పాల్గొనటం నాకు మహాభాగ్యం. మీ సాన్నిధ్యమే భగవంతుని కృపగా భావిస్తున్నాను అని అన్నాడు. దుర్వాసుడు చిరునవ్వుతో, రాజా, నేను యమునా నదీ తీరానికి స్నానార్థం వెళుతున్నాను. తిరిగి వచ్చాక నీతో పూర్ణాహుతి పూజలో పాల్గొంటాను అని యమున వైపు పయనమయ్యాడు. ద్వాదశి సమయం క్రమంగా సమీపిస్తుంది. కానీ ఆ సమయ నియమాన్ని విడవకూడదనే నిబద్ధతతో అంబరీష మహారాజు మనసులో ద్వాదశి సమయం సమీపిస్తుంది, వ్రత నియమం తప్పక పాటించాలి అనే సంశయంలో ఉన్న రాజుకు కులగురువు సమయం మించిపోకుండా కొంచెం తులసి కలిపిన నీటిని సేవించమని చెప్పగా అంబరీషుడు విష్ణు భక్తి స్మరణ చేసి నీరు అలా తాగాడో లేదో అంతలోనే మహర్షి తిరిగి వచ్చాడు. తన ముందున్న భోజన సామాగ్రి, దీపకాంతులు, తులసీదళం, నీరు ఇవి చూడగానే అతని ముఖం ఒక్క క్షణంలోనే మారిపోయింది. దుర్వాసుని గళంలో మేఘగర్జన లాంటి స్వరంతో, రాజా, నీవు నన్ను ఆహ్వానించి నా రాకముందే పారణ చేశావా? ఇది దుర్మార్గం, అవినయం. నియమం కాపాడానని అనుకుంటున్నావు, కానీ నియమం వెనక ఉన్న సత్యభావాన్ని తుంచేశావు అని దుర్వాసుడు కోపంగా అన్నాడు. అంబరీషుడు ప్రశాంతంగా, హర్షి, నేను భోజనం చేయలేదు, కేవలం తులసీ దళంతో నీటిని మాత్రమే పానం చేశాను. వ్రత నియమం తప్పకుండా మీ ఆగమనాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో మాత్రమే అని పరి విధములుగా నచ్చజెప్పాడు. కానీ దుర్వాసుని చెవుల్లో భక్తి శబ్దం వినపడలేదు. అహంకారం అనే మేఘం ధర్మం యొక్క ప్రకాశాన్ని మూసివేసింది. ఆయన కోపంతో జటలు ఎగరేసి మంత్రపఠనం ప్రారంభించాడు. తన చేతిలో ఒక దుష్ట రాక్షస రూపమైన ఒక కృత్య ఉద్భవించింది. అది అంబరీష్ మహారాజు మీదకు రాగా రాజు ధ్యానంలో నిమగ్నమయ్యాడు. వెంటనే రాజు హృదయం నుండి విష్ణు చక్రం ఆవిర్భవించి కృత్యను నాశనం చేసి దుర్వాసుడి వైపు బయలుదేరింది. సుదర్శన చక్రం ఆకాశాన్ని చీల్చుతూ దుర్వాసుని వెంటపడుతుంది. ఆయన ప్రాణభయంతో పరిగెడుతున్నాడు. ముందుగా ఆయన బ్రహ్మలోకానికి చేరాడు. బ్రహ్మదేవ, సుదర్శన చక్రం నుండి నన్ను రక్షించండి అని బ్రహ్మను వేడుకున్నాడు. బ్రహ్మ, ఈ చక్రాన్ని ఆపే అధికారం నాకు లేదు. నీవు వైకుంఠానికి వెళ్లి శ్రీమన్నారాయణుని శరణు కోరుము అన్నాడు. దుర్వాసుడు బ్రహ్మలోకాన్ని విడిచి వెంటనే కైలాస పర్వతానికి దూసుకెళ్లాడు. శివుని సమీపానికి పరిగెత్తి, మహాదేవ, భక్తునిపై కోపంతో మాట్లాడి అపరాధం చేశాను. నారాయణుని సుదర్శన చక్రం నన్ను వెంబడిస్తుంది అనగా శివుడు చిరునవ్వుతో, మహర్షి, సుదర్శన చక్రం స్వరూపం భక్తి శక్తి, నేను ఆపకూడదు. భగవంతుని భక్తుని అవమానించావు కాబట్టి ఆ చక్రం నీ అహంకారాన్ని దహించుతుంది. ఈ చక్రం శాంతించాలంటే నీవు విష్ణువు వద్దకే వెళ్ళాలి అని అన్నాడు. వెంటనే దుర్వాస మహర్షి వైకుంఠ యాత్ర మొదలు పెట్టాడు. దివ్య ప్రభతో ప్రకాశించే వైకుంఠ ద్వారం దాటి దుర్వాసుడు నారాయణుని సమీపానికి చేరి నమస్కరించాడు. ప్రభు, నేను మహాపాపిని. నీ
భక్తుని అవమానించాను. ఇప్పుడు మీ సుదర్శన చక్రం నన్ను వెంబడిస్తుంది, మీరు రక్షించండి అని అనగా విష్ణువు చిరునవ్వుతో మందస్వరంతో ఇలా అన్నాడు, మహర్షి, నేను భక్తుల హృదయంలో నివసేవాడు. నా భక్తుని అవమానించినప్పుడు అది నన్ను కూడా అవమానించినట్లే అవుతుంది. కానీ సుదర్శన చక్రం నా ఆజ్ఞతో కాదు, నా భక్తుని భక్తి యొక్క శక్తితో నడుస్తుంది. నేను కూడా దాన్ని ఆపలేను. నువ్వు అంబరీషుని వద్దకే వెళ్లి క్షమాపణ కోరుము అని విమోచన మార్గం చెప్పాడు. భగవంతుని ఆజ్ఞను విన్న దుర్వాస మహర్షి వైకుంఠం నుండి తిరిగి భూమి మీదకి వచ్చాడు. సుదర్శన చక్రం ఇంకా అతని వెనక మెరుస్తూ ఉంది. కానీ ఇప్పుడు అది భయంతో కాదు. అంబరీష మహారాజు మంత్రజపంలో మునిగిపోయి ఉన్నాడు. దుర్వాసుడు నమస్కార భంగిమతో నేలపై పడిపోయాడు. రాజా, పాపినైన నన్ను క్షమించు. నా అహంకారంతో నీ భక్తిని అవమానించాను. ఇప్పుడు సుదర్శన చక్రం నా శరీరాన్ని దహింపచేస్తుంది. నీవే భగవంతుని ప్రియభక్తుడివి, నీ క్షమే నాకు రక్షణ అని వేడుకున్నాడు. అంబరీష మహారాజు ఆ వాక్యాలు విన్న వెంటనే లేచి నిలబడ్డాడు. అంబరీషుడు 2 చేతులు జోడించి నారాయణుని ప్రార్థన చేశాడు. ప్రభు, మీరు మీ భక్తునికి ఋషికి సమానమైన కరుణ చూపించండి. నా క్షమభావమే దుర్వాసునికి రక్షణ కావాలని కోరుకుంటున్నాను అని అంబరీషుడు కళ్ళు మూసుకొని నారాయణ నామ జపం చేశాడు. చక్రం మెల్లగా ఆగిపోయింది. దుర్వాసుడు, రాజా, నీ భక్తి, నీ క్షమ, నీ దయ ఇవే నిన్ను పరమ భక్తుడిగా చేశాయి. భగవంతుడు నీ ద్వారా భక్తి యొక్క సాక్షాత్కారాన్ని చూపించాడు అని అన్నాడు. అంబరీషుడు మందస్మితంతో, మహర్షి, భక్తి అనేది వ్రతం కాదు, మనసులో ఉండే క్షమాభావం. భగవంతుడు మన అందరిలో ఒకే ప్రకాశం. ఆ ప్రకాశం మీద మనం అహంకారంతో నీడ వేసుకుంటే అది మనకే చీకటి అని చెప్పాడు. ఇద్దరు పరస్పరం నమస్కరించుకున్నారు. భక్తి, ధర్మం, క్షమాశీలత, దైవ ప్రేమ ఇవే అంబరీష మహారాజు యొక్క విజయ రహస్యం. భక్తుడు ఎప్పుడు శక్తివంతుడు, ఎందుకంటే భగవంతుడు అతని హృదయంలో నివసిస్తాడు. ఇది అంబరీష మహారాజు యొక్క కథ. విని తరిస్తారని ఆశిస్తూ దేవీ మార్గం. మా దేవీ మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.